అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి. ఆయన సన్నిధి మనం అనుభవించాలి. గ్లోరీ, మహిమ. ఆకాశమందున్న దేవుడవు, రాజ్యములను ఏలువాడవు, బాహుబలము పరాక్రమము గల దేవుడవు, నిన్నెదిరించుట ఎవరి సాధ్యమో? ఆకాశమందున్న దేవుడవు, రాజ్యములను ఏలువాడవు, బాహుబలము పరాక్రమము గల దేవుడవు, నిన్నెదిరించుట ఎవరి సాధ్యమో? సర్వశత్రు సమూహమును గడగడలాడించగల యుద్ధ శూరుడవు, సర్వశత్రు సమూహమును గడగడలాడించగల యుద్ధ శూరుడవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్. ఆరాధనా, ఆరాధనా, యేసయ్యా, 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 యేసయ్యా. రండి ప్రభు, పరిశుద్ధాత్మను కాలపు వచ్చి వచ్చువాలగా కొలతలేని ఆత్మాభిషేకముతో విలువైన రక్తం సిందించినావు, విలువైన రక్తం సిందించినావు, మా రక్షణ కొరకై మీకే స్తోత్రము. ఆరాధన మీకే యేసయ్యా, ఆరాధ్య దైవమా. ఈ సమయంలో అభిషిక్తులైన దైవసేనులు, మా ఆత్మీయ నాయకులు దాసన్న గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. వారి ప్రార్థన చేసి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రియ పరలోకపు పునరుద్ధానపు దేవా, మీ గొప్ప సంకల్పము మా ఎడల మీరు నెరవేర్చుచు
మీ చిత్తానుకూలమైన భక్తిని మేము కొనసాగించున్నట్లు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎప్పటి వరకు జరిగిన ఆరాధన ద్వారా నీ పిల్లల్ని దర్శించారని నమ్ముతున్నాము. ఇంకనూ శ్రేష్టమైన బలమైన ఆరాధన జరిగించున్నట్లుగా నిత్యము నిరంతరము తండ్రి మేమందరము నిన్ను స్తుతించి గణపరుచున్నట్లుగా సహాయం చేయండి. దైవజనులు, దైవ సేవకురాలు, బిడ్డలు, సంఘము ప్రయాసపడుతున్నారు. ఈ ప్రయాసను ఇంకనూ ప్రతిఫలంగా మార్చి రానున్న మీ మహిమ నీ బిడ్డలందరూ అనుభవించినట్లుగా సహాయం చేయండి. వాక్యమై మీరు మాతో మాట్లాడండి. మీ చిత్తము, మీ సంకల్పము సమస్తము మాకు తెలియచేయండి. మహిమ పొందండి. జరిగే కార్యక్రమము అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా పలకరించి మాట్లాడి మహిమ పొందుమని, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో ఉన్న దైవ శక్తిని, దైవ చిత్తాన్ని నీ పిల్లలు గ్రహించి అలాగున మా జీవితాలు కట్టుకునే ధన్యతను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుంది. యూదులను టార్గెట్ చేస్తూ రాశాడు మత్తయి సువార్త. యూదుల్లో గొప్ప సువార్త జరగాలి. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు కొరకు యూదులకు వేరే ఆలోచనలు ఉన్నాయి. అప్పటికి దైవ గ్రంథాలు చెప్తున్నా, ప్రవచనాలు చెప్తున్నా, ఎన్నెన్నో ప్రవచనాలు మెస్సయ్య గురించి చెప్తున్నా వారి మనోనేత్రాలు మూయబడి మెస్సయ్య అనగా వేరు ఆలోచనలోకి వెళ్ళిపోయారు. మెస్సయ్య అంటే దావీదు కుమారుడు అనగా ఒక పెద్ద కిరీటాన్ని పెట్టుకుని రాజవస్త్రాలు ధరించుకుని గుర్రాలెక్కి రథాలెక్కి ఆయన ఒక మహిమ కలిగిన చక్రవర్తిగా అలా వస్తాడు అని అనుకున్నారు. కానీ ఈయన సామాన్యమైన వ్యక్తిగా, కడు దరిద్రం కలిగిన వాడుగా, వీళ్ళ అంచనాలకు తగినట్టుగా యేసు రాలేదు. జాగ్రత్త, ఇక్కడ చాలా మంది మీ ఊహలకు తగినట్టుగా యేసు ఉండడు. యేసు ప్రభు ఊహల్లోనికి మనం రావాలి. ఆయన తలంపులోనికి మనం రావాలి. ఆయన చిత్తంలోనికి మనం రావాలి. యేసు లేఖనాల్లో యేసు కొరకు పూర్వమే 600 సంవత్సరాల క్రితం లేఖనాలు యేసు ప్రభు గురించి ఏం ఆలోచన చేస్తున్నాయి, వీళ్ళేం ఆలోచన చేస్తున్నారు, ఈ రెండిటి వ్యత్యాసం తెలియచేయటం కోసమే మత్తయి సువార్త రాయబడింది. అందుకే మత్తయి సువార్తలో పూర్వపు ప్రవచనాలన్నీ ఇంచుమించు 90-100 ప్రవచనాలు అక్కడక్కడ ఎత్తి రాయబడి ఉంటాయి. కారణం ఏమిటంటే, రే బాబు, మీరు అనుకున్నట్టుగా, మీరు ఊహించినట్టుగా యేసు అలా ఉండడు. యేసు ఎలా వస్తాడని ప్రవచనాలు చెప్పాయో, ప్రవచనాలను చూడండి రా బాబు, వాక్యాన్ని చూడండి. సొంత ఊహలు ఎందుకు, సొంత ఆలోచనలు ఎందుకు? దావీదు కుమారుడు అంటే ఎలా వస్తాడని, ఏ సులోమాన్లానో వచ్చేస్తాడని, కిరీటం ఉంటుంది, ఒక ఖడ్గం ఒకటి ఉంటుంది, గుర్రం ఉంటుంది, పెద్ద రౌతు, రథాలు, మీసాలు, గడ్డాలు, పెద్ద సైన్యం వచ్చేస్తా. ఆయన అలా లేడు. వీళ్ళు అనుకున్నట్టుగా లేడు. వడ్లవాని కుమారుడుగా, పేదోడుగా, ఆ రోజు భోజనానికి కూలి పనికి వెళ్తే, ఆ రోజు పనికి వెళ్తే కూడు, లేకపోతే లేదు, ఆ స్థితిలో పుట్టాడు. అందుకనే చిచ్చి ఇతను యేసు కాదు. అందుకని మత్తయి గారిని దేవుడు ఎందుకు సిద్ధపరిచాడంటే, ఒరే ఇతనే నిజమైన యేసు, లేఖనాలు ఏం చెప్తున్నాయి, మీరు ఊహలేంటి అని పూర్వపు ప్రవచనాలన్నీ కూడా ఒక్కొక్కటే ఎత్తి, ఇదిగో ఈ ప్రవచనం ఇలా చెప్తుంది, ఆయనే ఈయన, ఈ ప్రవచనం మీకాలో ఈ ప్రవచనం ఉంది, యెషయాలో ఈ ప్రవచనం ఉంది, జకర్యాలో ఈ ప్రవచనం ఉంది. ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు యేసు స్వభావం ఏమిటో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయరా బాబు అని యూదులకు చెప్పడం కోసం మత్తయి సువార్త రాయబడింది. స్తోత్ర. అలా ప్రతి 4 సువార్తలు, పుస్తకాలు, లెటర్స్, ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది. అదంతా వేదాంత పండితులు, స్కాలర్స్, బైబిల్ ఈ క్రమంలో వచ్చింది అని అంటే వాళ్ళు కష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. ఎవరో రీసెర్చ్ స్కాలర్స్. తెలుసుకోకపోతే మాలాంటోళ్ళు మోసం చేస్తారు. ఇప్పటికే ఒకలాంటి స్పర్ధ ఈ తెలుగు రాష్ట్రాలని ఆవరించేసింది. వాళ్ళకి ఆవగించ కూడా తెలీదు. ఏంటి తెలుసయ్యా అంటే, ఒక వచనాన్ని చదువుతారు, ఏతాకులు సాపలా అల్లేసి అద్భుతంగా రక్తి కట్టించేస్తారు. 27వ అధ్యాయం 45వ వాక్యం చదువుదాం. అద్భుతాలు జరిగిపోయాయి. చీకటి కమ్మిందట. రెండవది ఏం జరిగిందో తెలుసా? 51 చదువమ్మా. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకి 2గా చీలిపోయింది. మూడోది ఏంటంటే, భూమి వణికింది,
నాలుగోది ఏంటంటే బండలు బద్దలయ్యాయి. ఐదోది ఏంటంటే సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాయి. చప్పలు కొడదాం గట్టిగా, హల్లెలూయా. సిలువలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే, సిలువలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు దేశమంతా చీకటి కమ్మింది. వాయ్ ఎందుకో? ప్రవచనాలు చెప్పాయి. ఏమని చెప్పాయి అంటే, ఎవడైనా శాపగ్రస్తుడు చనిపోతే దేశమంతా చీకటి కమ్ముద్దని. శాపగ్రస్తుడు. మరి దేవుడు ఏ విధమైన నేరం చేయలేదే, ఆయన పాపం లేనివాడే, పాపరహితుడే. మరి పాపరహితుడైనటువంటి ఈయన సిలువలో అల్లాడిపోతున్నప్పుడు దేశమంతా ఎందుకు చీకటి కమ్మింది? అప్పుడు యూదులు, ఈ రోమా సైన్యం ఏమనుకున్నారంటే, నిజంగా వీడు శాపగ్రస్తుడు, శిక్షకు తగిన వాడు అనుకున్నారు. కానీ దేవుని బిడ్డలరా, శాపగ్రస్తుడుగా ఆయన ఎందుకు మారిపోయాడంటే, ఆ క్షణంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా శాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేశం చీకటి కమ్మింది అనంటే శాపగ్రస్తుడు అని అర్థం. అయితే ఇప్పుడు శాపం లేని వాడు సిలువలో ప్రాణం పెడుతుంటే దేశం ఎందుకు చీకటి కమ్మింది అనంటే, ఆయన పాపం కలిగిన వాడు కాదు. మనం చేసిన పాపం, మన అపరాధం, మన శాపం, మనకుండే చీకటి బ్రతుకులు, మన అక్రమ జీవితాలు అన్నీ ఆయన భుజాన్న వేసుకుని మన కోసం ఆయన శాపగ్రస్తుడిగా మారాడు. అది ప్రకృతి చెప్పింది, చీకటి కమ్మింది. స్తోత్రం. అంటే ప్రకృతి కూడా యేసు దేవుడిని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డ, నీ శాపాన్ని దేవుడు ఆయన భుజాన్న వేసుకున్నాడు. రెండవది ఏమిటో తెలుసు కదండి. రెండవది దేవాలయపు తెర నిలువునా. ముందే చెప్పాను, ఈ తెర అంత తేలిగ్గా చెరగదండి. కారణం ఏమిటంటే, దాని పొడవు 60 అడుగులు, వెడల్పు 30 అడుగులండి. దాని మందం ఎంతో తెలుసా? అరసెయ్యి అంత మందం. అరసెయ్యి అంటే 6 అంగుళాల మందంలో ఉంటుందండి. 6 అంగుళాల మందం. అంత తేలిగ్గా చెరగదండి. దాన్ని మోయడానికి 300 మంది కావాలా? దేవాలయపు తెరను మోయడానికి 300 మంది కావాలండి. అటువంటిది, చిరగనిది, అంత బరువు కలిగింది. నా దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే, అప్పటికి సంవత్సరానికి ఒక్క మారే ప్రజల పాప పక్షాన ఆ రక్త పరిహారం, నా దేవుని బిడ్డలారా, బలిపశు యొక్క రక్తము పళ్ళెంలో పట్టి సంవత్సరానికి ఒక్క మారే తెర వెనుకున్న అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక వ్యక్తి, అభిషేకించబడిన ఒక వ్యక్తి ఆ వెనకకు, తెర వెనుక వెళ్ళేవాడు. పాపానికి నీ పరిశుద్ధతకు మధ్యలో తెర ఉంది. అయితే సిలువ వేసేటప్పుడు నా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే చీకటి కమ్మిందో, భూమి కంపించడం మొదలుపెట్టిందో, ఈ తెర నిలువునా చిరిగిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పటికి యాజకులు, లేవీయులు, అంతేకాదు సద్దూకైలు, పరిసయ్యులంతా ఎక్కడున్నారు? మందిరంలోనే ఉన్నారండి. ఆయన సిలువ సందేశం అంతా, ఆయన శ్రమలు వీక్షించి అక్కడి నుంచి వర్తమానాలు తెలుసుకుని ఇక్కడ సంతోషిస్తున్నారు. ఎందుకంటే పట్టించింది ఏళ్లేగా. నా దేవుని బిడ్డలారా, రోమా సైన్యము, యూదులు కలిసి, ముష్కరులైన యూదులు, నా దేవుని బిడ్డలారా, పరిసయ్యులు, సద్దూకైలు, అంటే వీళ్ళెవరో కాదు, యూదులే, యూదుల్లో తెగలివి. వీళ్ళు కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. నా దేవుని బిడ్డ, ఆ సిలువ ద్వారా ఉన్న తెర మాత్రం చిరిగిపోయింది. అంటే దేవుడు అంటాడు, మీకు నాకు ఇంతవరకు ఉన్న తెరను నేను చింపేశాను, ఇక తెర లేదు, మీరు నిర్భయంగా నా దగ్గరికి రావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులకి, సేవకుడికి గ్యాప్ మెయింటైన్ చేయాలంట దరిద్రుడు బోధిస్తున్నాడు. అరే యేసుక్రీస్తు ప్రభు ఆ గ్యాప్ను కొట్టేశాడు రా బాబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడితెరా ఎందుకు సిరిగింది? గ్యాప్ కోసమే కదా. గుడితెర గ్యాప్ పెట్టింది. అయ్యగారులు నన్ను క్షమించండి, కొంచెం క్షమించండి. గుడితెర ఉంది కదా, గుడితెర అదే గ్యాప్ పెట్టింది. విశ్వాసులకి దేవుడికి గ్యాప్ పెడితే యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు చెప్పండి? గ్యాప్ని చీల్చేశాడు. స్తోత్రం. కానీ ఇప్పుడు ఏళ్ళ ఉపదేశం వాళ్ళు గ్యాప్ పెట్టేశారు, మళ్ళా తెర తెచ్చేశారు. మళ్ళా మీరు విశ్వాసులు, మేము అభిషక్తులం, మేము అపోస్తులం, మా దగ్గర ఏముంటుందా? రుణంతల అభిషేకం ఉంటుంది. మనం మాట అసలు ఎదులామని నడుతాడు, ఆయన నడకే వేరు. కారు డోరు ఒకటి తీయాలి, సీసా ఒకటి పట్టుకోవాలి, బ్యాగ్ ఒకటి పట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దిక్కుమాల అందరిని, పేదోళ్ళని, అందరిని, పాపుల్ని కౌగిలించుకుని తిరిగాడు ఆయన. స్తోత్రం. ఆయన పేరు చెప్పిన దరిద్రులు గ్యాప్. అయ్యగారితో మాట్లాడాలంటే లోపల హోటల్లో ఉంటాడు, నువ్వు లైన్లో వెయిట్ చెయ్యాల. గ్యాప్.
వాళ్ళే బోధించేస్తున్నారు, ఇన్ని అడుగులు గ్యాప్ ఉండాలంట. అరే ఎంత దుర్మార్గం! యేసు ప్రభు చింపేసిన గ్యాప్ మళ్ళీ తీసుకొచ్చినోడు వాడు నిత్య నరకాగ్నిలో వేయబడతాడు. ప్రభు గ్యాప్ చింపేశాడు, దేవునికి స్తోత్రం. అరే ప్రభుకి మనకే గ్యాప్ లేకుండా ఏం చేస్తే పాస్టర్కే నీకు గ్యాప్ ఏంటి? చూడండి, మమ్మల్ని అట్టుకోకూడదు. మాతో మాట్లాడాలంటే వెయిటింగ్ చెయ్యాలా. ఉపదేశం ఉంది మా దగ్గర. ఏటో ఉపదేశం అంటే బోధ, టీచింగ్. మూడవది ఏంటంటే భూమి వణికిందట. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డ, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యాగానికి భూమి స్పందిస్తుంది, భూమి వణికింది. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని కలిగి రక్షణ కలిగిన మనకు భయము లేదు. బైబిల్ అంటుంది, ఫిలిప్పీ పత్రికలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, మీరు ఎప్పుడూ విధేయులే, చాలా విధేయులు. మీ విధేయత మీతో మీ విశ్వాసం మీతో కొనసాగించాలి అని అంటే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కొనసాగించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుని భయం ఎవరికి ఉంది? చూడండి, భూమట వణికిపోతుందట. స్తోత్రం. తర్వాత బండలు బద్దలైపోయి పెళపెళ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శిలువ అనుభవాన్ని బట్టి బండలు బద్దలైపోయాయి. గుడ్ ఫ్రైడేకి వస్తారు, శిలువను గురించి 7 మాటలు అనర్గళంగా చెప్పేస్తాం, అనర్గళంగా మీరు వినేస్తాయి. ఏమన్నా బద్దలవ్వలసింది బద్దలవుతుందా? బద్దలవట్లే. ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నారండి. గుడ్ ఫ్రైడే అంటే ఏంటంటే ఏడుపు ప్రాక్టీస్. గుడ్ ఫ్రైడేని ఎలా ఏడవాలి, ఎన్నేళ్ల నుంచి ఏడుస్తావు? బైబిల్ అంటుంది, ఆయన సిలువను గురించి చూచినప్పుడు, సిలువలో ఆయన యాతన పడుతున్నప్పుడు బండలు బద్దలైపోయాయట. స్తోత్రం. అందుకే దేవుని బిడ్డ, దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మాటలు నీ చెవని పడినప్పుడు, దేవుని మాటలు నీ శరీరాన్ని తాకినప్పుడు, దేవుని మాటలు నీ హృదయ తలుపులను తడుతున్నప్పుడు, నీలో ఉన్న ఆ బండ హృదయం పగలకపోతే వ్యర్థమే కదా. దేవుని సేవకులు ఎజ్రా గారు, రేపటి నుంచి వెస్లీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎన్ని హృదయాలు స్పందిస్తాయి. చూడండి, దేవుని వాక్యం వినబడుతున్న సెల్ చూసేవాళ్ళు ఒకళ్ళు, దేవుని వాక్యం వినబడుతున్నా మెసేజ్లు పంపుకునేవాళ్ళు కొంతమంది, దేవుని వాక్యం వినబడుతున్నా పరధ్యానంగా ఉండేవాళ్ళు కొంతమంది, దేవుని వాక్యం వినబడుతున్నా చిరాగ్గా ఉండే ఎప్పుడు ముగిస్తాడనే మనసే. చూడండి, ఇక్కడ బండలు బద్దలైపోయాయట. ఇక చివరిది ఏంటంటే సమాధులు తెరవబడ్డాయి. స్తోత్రం, హల్లెలూయా. సమాధులు తెరవబడ్డాయి. అయితే సమాధుల్లో వాళ్ళు బ్రతికిపోయారండి. ఇది యేసుప్రభు ఇంకా చనిపోలేదు. ఆయన సమాధిలోకి వెళ్ళాలి, ఆయన లేవాలి కదా. బైబిల్ అంటుంది యేసు ప్రథమ ఫలంగా లేవాలి. స్తోత్రం, చెబుదాం హల్లెలూయా. అందుకని ఇప్పుడు సమాధులు తెరవబడ్డాయి, చచ్చిన వారు బ్రతికారు. కానీ ఒక్కరు కూడా సమాధిలో నుంచి ఆయన లేచే వరకు బయటకు రాలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి ప్రాణం పోయి అనగా చనిపోయి సమాధి చేయబడి ఆయన ఆదివారం పెందలాడే లేచారో, ఆయన లేచిన తర్వాత ఈ సమాధుల్లో వాళ్ళు బయటకు వచ్చారు. చవలు కొడదాం గట్టిగా, హల్లెలూయా. చూడండి, అంటే లేచిన వారు ఏ స్థితిలో ఉన్నారు? ఆల్రెడీ ఆయన చనిపోక మునిపే లేచారు వీళ్ళు. చూడండి, నా దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అని అంటే, ఆయన చనిపోయిన వెంటనే ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచాడో వెంటనే సమాధులు తెరవబడ్డాయి. ఆదివారం కాదండి, శుక్రవారం జరిగింది. సమాధులు తెరవబడ్డాయి. సమాధుల్లో వాళ్ళు బ్రతికేసి అలాగే ఉన్నారు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటంటే దేవుడు అన్నాడు ప్రథమ ఫలంగా నేను లేవాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన యొక్క పునరుద్ధాన ఫలం యేసుక్రీస్తు ప్రభు. చూడండి, పునరుద్ధానులైన వారు యేసుని ఎంతగా వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన ప్రభావం ఎవరికి అర్థమవుద్దంటే యేసు ప్రభు పునరుద్ధానం చెప్పేవాడికి చెప్పేస్తున్నాడు కనుక అర్థం కాదు.
యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం చదివేవాడికి అర్థం కాదు. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి నా దేవుని బిడ్డ పునరుద్ధానులకే అర్థమవుద్ది. స్తోత్రం చెబుదా హల్లెలూయా. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలారా క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తున్నారు, క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి తెలుసుకుంటున్నారు. కానీ పునరుద్ధానం పొందిన వారికే అర్థమవుద్ది. స్తోత్రం. మీరు అనుకోవచ్చు, నేను ఇంకా సావలేదు కదయ్యా, ఆ సచిన వాళ్ళకే కదా అర్థమయ్యేదని నువ్వు చెప్తున్నా. కాదు, చావు మరలా తిరిగి లేవటం అంటే ఒక గొప్ప మార్పు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంగతులు తెలియటం లేదు చాలా మందికి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తర్వాత ఆదివారం పెందలాడే లేచిపోయారు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన లేచే వారికి వీళ్ళు ఎలాగే ఉన్నారు, కానీ బతికున్న వాళ్ళు ఉన్నారు కదా, అందులో స్త్రీలు ముఖ్యంగా పునరుద్ధాన సందేశాన్ని, స్త్రీల దగ్గరికి వస్తాను. పునరుద్ధాన సందేశాన్ని మొట్టమొదటిగా దేవుడు మీకే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మీరెళ్ళి చెప్పండి, నా శిష్యులకు చెప్పండి, మీరెళ్ళి అందరికీ చెప్పండి అని శిష్యులకు లేని ఆ ధన్యత స్త్రీలకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, యోధా చట్టాలలో యూదులు ధర్మశాస్త్రం స్త్రీని వెనక్కి నెట్టేసింది. స్త్రీలు వారు ముందుకు రాకూడదు, మందిరాలకు రాకూడదు. స్త్రీలు ఘోషా స్త్రీలు, వారు ముసుగులోనే ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ తెరను చించేసి నా పునరుద్ధానాన్ని పురుషుల కంటే ముందు మీరే ప్రకటించాలి అన్నాడు దేవుడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇది వాస్తవం. ఆ రోజున పునరుద్ధానపు సందేశాన్ని దేవుడు స్త్రీల ద్వారా, మీ ద్వారా దేవుడు ఎందుకున్నాడంటే, ధర్మశాస్త్రము యూదులు అందరూ స్త్రీలను నెట్టేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీలను, నెట్టివేయబడిన స్త్రీలను ముందుకు తీసుకొచ్చాడు పునరుద్ధాన దినాన్న. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన లేచాడో మరి చాలా మందికి అర్థం కాలేదు, శిష్యులకు అర్థం కాలేదు. కారణం ఏమిటంటే లేఖనాలను మర్చిపోయారు. సో కనుక యేసుక్రీస్తు ప్రభు గురించి అప్పటికే పట్టణమంతా గలిబిలైంది, భయంకరంగా ఉంది. అయితే ఆయన యెరూషలేములో నుంచి ఒక గ్రామం నడిచి వెళ్తున్నాడండి. అంతకుముందే ఇద్దరు శిష్యులు, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి విశ్వాసులు అనబడే, పరిచారకులు అనబడే శిష్యులు, అందులో క్లయోపా ఒకడు, వీళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తు ప్రభుని గురించి ధ్యానించుకుంటూ, జరిగిన కార్యాలను గురించి మాట్లాడుకుంటూ, ఏడ్చుకుంటూ, దుఃఖముఖులై, అయ్యో ప్రభుని ఇలా చంపేశారు, సిలువ వేశారని గుండెలు బాదుకుంటూ, దుఃఖముఖులై దాని గురించి వివరించుకుంటూ, మాట్లాడుకుంటూ వారిద్దరూ వెళుతున్న మార్గం ఎమ్మయి మార్గం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎమ్మయి మార్గంలో యేసు వారిని కలుసుకున్నాడు, కానీ వారు గుర్తుపట్టలేదు. ఈరోజు చాలామంది ఎమ్మయి మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఎమ్మయి మార్గము అనగా క్రీస్తుని గుర్తుపట్టని మార్గం. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము అని అంటే, ఈ రోజున ఎమ్మయి మార్గం యెరూషలేముకి 18 మైళ్ళ దూరం, 25 కిలోమీటర్లు ఉంది. ఇద్దరు శిష్యులేనట. ఒక ఆయన పేరు రాయబడింది, క్లయోపా రాయబడింది. ఇద్దరు శిష్యులే. ఏమంటే శిష్యులకే పునరుద్ధాన ప్రభు తెలియకపోతే వాళ్ళు ఏం బోధిస్తారండి రేపు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఇద్దరూ కలిసి నడుస్తున్నారు, వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వెంటనే ఓవర్టేక్ చేసి అన్నాడు, ఆగండి అన్నాడు. ఆగిపోయారు ముగ్గురు. యేసు ప్రభు వారు వాళ్ళిద్దరు, ఇదిగో మీరేదో మాట్లాడుకుంటూ వెళుతున్నారు, దేనిని గురించి అంటే, అందులో క్లయోప ఏమంటాడంటే, అరే నీకు తెలియదా 3 రోజుల నుంచి యెరూషలేములో ఏం జరుగుతుందో? లోకం కోడై కూర్చి 144 సెక్షన్ జరుగుతుంది అక్కడ. కనబడినట్టు కాల్చి చంపేస్తున్నారే, యేసుప్రభుని కూడా చంపేశారే, ఈ విషయం కూడా నీకు తెలియదా అని ఎవరితో అంటున్నారు? చెప్పండి. ఆయనకి చూడండి, ఆయన శిష్యులే చెప్పేస్తున్నారు. కొంతమంది ప్రార్థనలు కూడా ఇలాగే చేసేస్తారండి. ప్రార్థనలో, ప్రభువా నీకు తెలియదా, నువ్వు చూడవా? ఏంటో ఆయనకి కనపడదా ఏంటి? ప్రభువా నేను ఎంత బాధలో ఉన్నానో ఒక్కసారి చూడ్డా ఏంటి? నో. యేసు తత్వాన్ని గురించి ప్రకటించగలిగితే తప్పకుండా దేవుని గోల్, దేవుడు ఏదనుకున్నాడో అది నువ్వు చేరుకోగలవు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేచర్ ఆఫ్ గాడ్, నేచర్ ఆఫ్ జీసస్, దేవుని తత్వమే ఏమయ్యిందో వీళ్ళకి అర్థం కావట్లా. కారణం ఏమిటంటే వీరి కన్నులకు, చూడండి, వీరి కన్నులు మూయబడ్డాయి. ఏమంటే అందుకనే మీకు తెలుసా, మళ్ళీ ఇప్పుడు మార్కు సువార్తలోకి వస్తాను. మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు, యేసు ప్రభు మాట్లాడిన మాటలు అర్థం కాలేదు. ఒక రోజున పరిసయ్యుల పులిసిన పిండిని గురించి మాట్లాడుతుంటే, మనం రొట్టెలు తేలేదని కదా అని నిందిస్తున్నారు వీళ్ళు.
శిష్యులు అయ్యా దైవజనులారా, నా ప్రయత్నం, నా ఆశ నాకు తెలిసింది మీకు అప్పగించి తప్పకుండా మీలో కూడా ఒక గొప్ప దైవిక చైతన్యం పుట్టాలని, వాక్యం నేర్చుకోవాలనే జిజ్ఞాస, ఈ తప్పుడు బోధనల గురించి ఈ పొరపాటు విడిచిపెట్టండి ప్లీజ్. దేవుని దగ్గర మనం నిలబడవలసిన ఒక రోజు ఉంది. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. యేసుప్రభు వారు ఒక రోజున అన్నారు, ప్రయాణం చేస్తూ చేస్తూ అన్నారు, శిష్యులారా రొట్టెలెక్కడ, పులిసిన పిండి గురించి జాగ్రత్త. ప్రయాణం చేస్తున్నారు తమ్ముడు. యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది కదా. 12 మంది, మీరు కూడా జాగ్రత్తగానండి. 12 మంది ఈయన కలిసి పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు చేస్తుంటే యేసుప్రభు అన్నాడు, వీళ్ళని పులిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంతే. వీళ్ళు అంటున్నారు, మనం రొట్టెలు తేలేదని. రొట్టెలేంటి, పులిసిన పిండి ఏంటి అంటే, పిండితోటి ఏం చేస్తారు? రొట్టె పిండితోటే కదా చేసేది, రొట్టె పిండితోటే కదా. ఇప్పుడు వీళ్ళు పెద్ద డిస్కషన్. చూడండి దేవుని బిడ్డలారా, అప్పుడు యేసయ్య అంటాడు, ఇంకనూ గ్రహించలేదా? గ్రహించలేని కన్నులు కలిగి ఉన్నారా? గ్రహించలేని నేత్రాలు కలిగి ఉన్నారా అని ప్రభు అన్నాడండి. ఈలోగా పడవ దిగారు. నా శిష్యులు కన్నులు గ్రహించట్లేదు, వారికి హృదయ నేత్రాలు మూయబడ్డాయి. నేను మాట్లాడేది ఒకటే, వీళ్ళు చెప్పేది ఒకటి. నేను మాట్లాడేది ఒకటే, వీళ్ళు చెప్పేది ఒకటి. మరి అపోస్తుల్ని ఇలా ఇడిచిపెడితే ఏం చేస్తారు వీళ్ళు? యేసుక్రీస్తు ప్రభు అందరినీ వాడుకోడు తమ్ముడు. పర్ఫెక్షన్లో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే వాడుకుంటాడు. స్తోత్రం. మీరు ఈ పాపులారిటీని చూసి యేసు వాడుకోవటం అనుకోకండి. హేరోదు బోధిస్తే ఏమనుకున్నారు? హేరోదు రవి గారు ఏమనుకున్నారు? ఏశ్వరం అంట, ఏశ్వరం అంట తమ్ముడు. ఎవరు బోధిస్తే ఏమన్నా? ఈ రోజున అపోస్తులు కాదు బోధించేది, ఏ రోజు కూడా అద్భుతంగా బోధిస్తే అతను ఏమనుకున్నారు? ఇది దైవ స్వరమే కానీ ఇంకొకటి కాదు అని అనుకున్నారు. జాగ్రత్త, గుర్తుపట్టండి. దైవ స్వరమేదో దెయ్యాల స్వరమేదో గుర్తుపట్టండి. ఆ గుర్తు పట్టుకోకుండానే రెండవ దండం వస్తుందేమో మరి. అది గుర్తు పట్టకుండానే వేసాం. అది దేవుని బిడ్డలారా, దేవుని దాసులారా, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు యేసుప్రభు వారు పులిసిన పిండి గురించి మాట్లాడుతుంటే ఈ శిష్యులు ఏమనుకుంటున్నారండి? మనం రొట్టెలు తేలేదని కదా మనల్ని నిందిస్తున్నాడు ఈయన అని. మరి ఇటువంటి సేవకులు మీరు వెళ్ళి సువార్త చేయండి అంటే ఏం చేస్తారు తమ్ముడు? ఎంత ప్రమాదం తమ్ముడు, ఆలోచించండి. ఆయన చెప్పేది ఒకటి, వీళ్ళు ఊహించేది. ఏమర్థమయ్యాడు నీకు యేసయ్య? అందుకే చెప్పాను, యేసు అర్థం కావడం కాదు, యేసయ్య హృదయ వేదన అర్థం కావాలి. స్తోత్రం, హల్లెలూయా. దైవజనులారా, నేను మరోసారి మీ సేవలు దేవుని ఎదుట మెప్పు ఘనత పొందాలంటే యేసుని గురించి బోధించటం ఆపి యేసు తత్వాన్ని బోధించండి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యో నాతో ప్రయాణం చేస్తున్నారు, నా పడవలోనే ఉన్నారు, నేను చెప్పేదానికి రివర్స్గా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. వీళ్ళకి పిలుపు ఉంది, దర్శనం ఉంది, వీళ్ళు పెద్ద అపోస్తులుగా నేను ఏమండి. నాకు అదే తమ్ముడు, నాకు అదే బాధ. యేసుప్రభు సొంతగా తిప్పుకుని 3.5 సంవత్సరాలు తిప్పుకుని అపోస్తులు అన్నవాళ్ళు ఈ రకంగా ఉంటే నేటి అపోస్తులు ఎలా ఉంటారు? ప్రతి ఓడు అపోస్తులు నెట్టేస్తున్నాడండి. అపోస్తులు వాళ్ళకి ఏమి లేకపోయినా చూడండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం, వెంటనే వీళ్ళని బాగు చేయాలని ఒక ఆలోచనలో ఉండేసరికి ఆయన బెత్సయిది అని ఊరికి వచ్చాడండి. అదేనయ్యా, ఆ గ్రామానికి వచ్చాడు. వచ్చేసరికి ఓ గుడ్డోని తీసుకొచ్చారు. ఆమేన్, స్తోత్రం. ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి? ఎవరిని తీసుకొచ్చారు? గుడ్డివాడిని తీసుకొచ్చారు. యేసు ప్రభు ఈ గుడ్డోడిని వాడుకొని ఏళ్ళ బాగు చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. గుడ్డోడిని వాడుకుని ఏళ్ళ బాగు చేయాలనుకున్నాడు. ఎందుకంటే వీడు భౌతికమైన గుడ్డోడు, వీళ్ళేమో యేసు వెంబడిస్తూ కూడా వాక్యం ఎరగని గుడ్డోళ్ళు. అది చెప్పండి. గుడ్డివాడికి తావు చూపిస్తే ఏమవుద్ది? గుడ్డి సేవకుడు వాక్యాన్ని బోధిస్తే ఏమవుద్ది? అంతే. సంఘము, పాస్టర్ గారు ఇద్దరు, ఆ గుడ్డోడి వీడు, ఈయన బాధ వల్ల ఆళ్ళిపోతారు కదా, పోయేది ఆళ్ళ కదా. నీతో పాటు కొంతమందిని తీసుకెళ్ళిపోతున్నావు కదా. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమనుకున్నారంటే ఈ గుడ్డివాడి ద్వారా ఏళ్ల మనోనేత్రాలు తెరవాలనుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అదండి గుడ్డివాడిని బాగు చేయడానికి గల కారణం అది.
నాకు స్వస్థత వరం ఉంది, నేను శక్తివంతుడని చెప్పడానికి కాదు. దానితో పాటు ఆయన ప్రభావ మహిమలు లోకానికి చెప్పడంతో పాటు వీళ్ళ మనోనేత్రాలు తెరవాలని ఆ గుడ్డివాడిని తీసుకురమ్మన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వద్దు, పెద్దోళ్ళు వద్దులేండి. నువ్వు వెళ్ళరా చెప్తాను, రా దా. ఈయన కూడా ట్రైనరే కదా. జాగ్రత్త, వైరు చూడు, వైరు ఎలా వచ్చి ఇప్పుడు తప్పకుండా ఇక్కడ కూర్చున్న మీ అందరి మనోనేత్రాలు ప్రభు తెరుచునుగాక. ఏమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులు ఊరోళ్ళందరూ కలిసి ఈ గుడ్డివాడిని ప్రభు దగ్గరికి తీసుకెళ్తే బాగు చేస్తాడు అని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. భలే వచ్చాడు, టైంకి వచ్చాడు, భలే వచ్చాడు వీడు. మంచిది బాబు, నిన్ను బట్టి మా వాళ్ళని కూడా బాగు చేస్తాను నేను. నీ ద్వారా ఇంతమంది సేవకులు, ఈ 12 మంది అపోస్తుల సేవకులు కళ్ళు తెరవాలి అని యేసు ప్రభు వారు ఏం చేశారంటే చెయ్యట్టుకుని ఊరి వెలపలకు, అంతే కదండి, ఏమండే అయ్యగారు, పెద్ద అయ్యగారు, యజ్రయ్య గారు, ఇక్కడ ఉన్న పెద్ద యేసు ప్రభు బాగు చేయడానికి ఊరి వెలపలకు తీసుకెళ్ళాలా? ఎమ్మానియల్ గారు ఊరిలో చేయలేడా? రండి ఇప్పుడు చెప్పండి, కమాన్. ఊరు వెలపలకు తీసుకెళ్ళాడంట. చదవండి, అది 8వ అధ్యాయం 8. ఆయన గుడ్డివాణి చేయి పట్టుకుని ఎక్కడికే? ఊరి వెలపలికి. మనం ఆరాధించుతున్న ప్రభు అయిన యేసు ఆఫ్టర్ ఆల్ ఒక గుడ్డివాడికి ఊళ్ళో కన్నులు ఇవ్వలేడా? వై చెప్పాను కదా, యేసు గురించి అవడానికి చెప్పేస్తాడు గంటలు. తత్వాన్ని గురించి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వెలపలకు తీసుకొచ్చాడంట. ఏం పట్టుకుని? అసలు చెయ్యట్టుకుంటేనే ఏం రావాలి చెప్పండి? చెయ్యట్టుకుంటేనే. ఇప్పుడు చెయ్యట్టుకుని ఊరు వెలపలకు తీసుకొచ్చారు. బాబు అక్కడ చేయగలను, అక్కడ వద్దురా నాన్న, మళ్ళీ వచ్చినా నువ్వు అలగైపోతా, వద్దు, కొంచెం సెపరేట్ లైఫ్ ఉండాలి నీకు అని బయటికి తీసుకొచ్చి కళ్ళ మీద ఏం చేశాడు? తో అని ఉమ్మేశాడు. దేవునికి స్తోత్రం చేసి ఇప్పుడు అంటాడు, బాబు నీకేం కనపడుతుంది అని అడిగాడు. చూడండి, ఏం కనబడుతుంది? యేసయ్య బయటికి తీసుకొచ్చాడు అంటే ప్రత్యేక జీవితం, లోకం నుండి వేరు చేశాడు. అపోస్తులు మొదటి బోధ అదే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండాలి. అమ్మో, ఇప్పుడు ఊరిలో చేయొచ్చు కదా తమ్ముడు, వేరుగా తీసుకొచ్చాడు. వేరుబాటు జీవితం, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండాలి. తర్వాత ఉమ్ము తాకిందండి, మాట్లాడుతున్నాడు. చూసారా ఎంత అద్భుతమో? వేరుబాటు జీవితం ఉంది. దేవుని ఉమ్మి తాకింది, చేయి పట్టుకు తీసుకొచ్చాడు, దేవునితో ఉన్నాడు, అంతా బాగుంది, చక్కగా ఉంది, కళ్ళు వచ్చాయి అన్నాడు. అయ్యా నీకేం కళ్ళు వచ్చాయి ఒకసారి చెప్పు అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? వేరుబాటు జీవితం కలిగినవాడు. చూడండి ఏమంటున్నాడో తెలుసా? దేవుని ఉమ్మి చేత తాకబడినవాడు, దేవుని జాగ్రత్త. ఏమంటున్నాడో తెలుసా? లోకము నుండి వేరైన వాడు, ప్రభువే పట్టుకుని తీసుకొచ్చిన వాడు, ప్రభు యొక్క అభిషేకము, ప్రభు యొక్క ప్రత్యక్షత, ప్రభు యొక్క అభిషేకం కలిగిన ఈ వ్యక్తి ప్రభువే నీ కన్నులు తెరిచాడు, గొప్ప కార్యం చేస్తే. ఏమంటున్నాడు నా దీపక్? నాయనా కనపడుతుంది నాయనా. ఏం కనపడుతుందనా? ఏం కనపడుతుంది? చెట్లు మనుషులుగా, మనుషులు చెట్లుగా కనబడుతున్నారు అన్నాడు. యేసు ప్రభు ఎంత కష్టపడి వీళ్ళని పిలిచి అపోస్తులని పేరెట్టి వాళ్ళకు ఒక అభిషేకం ఇచ్చి వాళ్ళని కూడా తిప్పి అంతా తీసుకెళ్ళి అద్భుతమైనటువంటి కార్యం చేస్తే, ఇప్పుడు దేవుడే కార్యం చేస్తే నీకేం కనపడుతుందంటే చెట్లు నాకు మనుషులుగా, మనుషులు నాకు. ఏమండే నేను అంటాను, రైట్ ఓన్లే నాన్న, పూర్వం ఇదివరకు అది కూడా లేదు కదా, ఈ సూపుతో వెళ్ళి సేవ చేయి అని అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఆలోచించు ప్లీజ్. ఈ చూపుతోనే ఇప్పుడు సేవ జరుగుతోంది. అందుకే వారి కన్నులు మూయబడ్డాయట. స్తోత్రం. ఎమ్మయి దారిలో దైవజనులారా, ఎమ్మయి దారిలో నడవకండి. ఎమ్మయి దారిలో కళ్ళు యేసు ప్రభుని చూడలేకపోయాయి. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు స్వయంగా కళ్ళు తెరిపిస్తే ఏమంటున్నాడు? మనుషులు చెట్లు వలే. ఈ చూపు ఎందుకన్నా పనికొత్తదంటారా? ఈ చూపు వల్ల ఎంత ప్రమాదం ఏమంటే? ఈ చూపు వల్ల, ఈ పిలుపు వల్ల, ఈ ప్రతిష్ట వల్ల, ఈ ఏరుబాటు జీవితం వల్ల, ఈ పిలుపు వల్ల, ఈ దైవ అభిషేకం వల్ల ఈ ఎవరికైనా, ఏ వ్యక్తికైనా ఉపయోగం అంటారా? ఉపయోగమా ప్రమాదమా? వీడిని ఇలాగే పోలే నాన్న, పూర్వం గుడ్డోడు కదా, గుడ్డు కంటే మెల్లైనయ్యం కదా, ఏదో కనపడుతుంది కదా, పూర్వం అది లేదు ఇది లేదు ఏది లేదు కదా, మొత్తానికి బైబుల్ చదువుకున్నా, ఏదో చక్కగా చిన్నదో పెద్దో నా మాటలు చెప్తున్నావు, ఎల్లు
అని ఒకవేళ ఈ సగం సూపుని సేవకు పంపాడు అనుకుందాం. ఎమ్మానుయేల్ గారు ఏమవుద్ది చెప్పండి. నవ్వుతారేంటి? ఏమవుద్ది? వీళ్ళంతా ప్రత్యేకించమ అపోస్తులు. 4వ దండానికి రెడీగా మేము కదా. సగం సూపోళ్ళు చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ, నేను ఎదుగుతున్న ప్రాణం కనపడిందే. రైట్, దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేస్తాడు ఇతను? వెళ్ళి సేవ చేయమని బైబిల్ ఇస్తే ఏం చేస్తాడు ఆలోచించుకోండి బ్రదర్స్. ఈ రోజున నేటి సంఘాల అపోస్తుల అనుభవాలు ఇలాగే ఉన్నాయి. ఏం చేస్తాడు? ఆడికి తెలిసింది చెప్పేస్తాడు. ఒకడు చెప్పబోయి చెట్టుని చూసి మనిషి అంటాడు, మనిషిని చూసి చెట్టు అంటాడు కదా. ఇప్పుడు మనుషులతో మాట్లాడాలనుకోండి, ఈ అయ్యగారు ఎక్కడికి వెళ్తాడు? నాకు పిలుపు ఉంది అంటాడు మళ్ళా మామూలుగా. అంతేకాదు, ప్రత్యేక జీతం, వేరుబాటు జీతం, మా డ్రెస్ వేరు, మా పద్ధతి వేరు, మా అలంకారం వేరు, మేము వేరు, మేము వేరు, మాకు వేరు, వైబ్రేషన్స్. ఓ ఓ మరి ఏం కనపడుతుంది నాన్న నీకు? ఏం కనపడుతుంది? మనుషులు చెట్లుగా కనపడుతున్నాయి. చెట్టు ఇది పెద్ద సువార్త. ఈ రోజున జరుగుతున్న సువార్త. ఆ బారి నుండే దేవుడు నీ కొడుకుని తప్పించాడు. చప్పట్లు కొట్టుకోకండి. ఇప్పుడు కొట్టు. ఆ బారి నుండి తప్పించాడు నీ కొడుకుని. ఆ దుస్థితి నుండి తప్పించాడు నీ కొడుకుని. ఎస్, దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు యేసయ్య ఈ ప్రమాదాన్ని గమనించాడండి. అమ్మో, వీడి వల్ల వీడికి కాదు కదా, వీడికి కాదు. ఏమండి, చెట్టు కొమ్మని అరకాలనుకోండి, తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? నవ్వుతారంటే వీడి వల్ల ప్రమాదమా కాదు? ఈ సగం సూపోడికి, ఈ సగం తెలిసినోడికి, ఈ అపోస్తులుడికి. అపోస్తులు అంటే ఊర్లోంచి బయటికి తీసుకొచ్చాడా లేదా? ఊర్లోంచి బయటికే. అంతెందుకు, ఈ నలగొంచండి పడవలో వాళ్ళంతా వల్లుదులు వీళ్ళ కోసం చెప్పింది. ఈ అయ్యగారి కోసం, ఈ అపోస్తుల కోసం. అయ్యా, మన గుడ్డితనాన్ని బాగు చేయడం కోసం ఈ గుడ్డివాడిని తీసుకొచ్చాడు దేవుడు. గుడ్డివాడిని బాగు చేయడం కోసం కాదండి. గుడ్డివాడిని బాగు చేయాలంటే అంత దూరం తీసుకెళ్ళక్కర్లే. అక్కడే ఆ ఊర్లోనే కళ్ళు తెర యఫ్తా అంటే చాలు కళ్ళు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. కానీ ఈ రోజున అపోస్తులకు ఒక సందేశం చెప్పడం కోసం మార్కు గారు వైవిధ్యభరితంగా, అద్భుతంగా, ఇది సేవకులకు మాత్రమే రాయబడిన చాప్టర్ ఇది. స్తోత్రం. మార్కు సువార్త 8వ అధ్యాయం. తమ్ముడు, మార్కు సువార్త 8వ అధ్యాయం దేవుని సేవకుల కొరకు రాయబడింది. ప్లీజ్ నోట్ దిస్ యువర్ పాయింట్. సేవకుల సదస్సు, సేవకుల సదస్సు. ఈ సగం సూపుని తీసుకెళ్తే ఏం చెప్తాడు చెప్పండి? చెప్పండి. ఆ మధ్య భీమవరంలో ఒక ఆయన పెట్టాడు అంటండి. పెడితే వెంటనే నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అంకుల్, నేను క్రాస్ చేద్దాం అనుకున్నాను, ఎందుకులే బాగోదని, పెద్దోడు కదా వదిలేశాను, అన్ని తప్పులు తడక బైబిల్ ఒకటి చెప్తుంటే సొంత అన్నీ చెప్పేస్తున్నాడు. అక్కడికి వచ్చిన సేవకులంతా హల్లెలూయా స్తోత్రం అంటున్నారు అని నాకు ఫోన్ అండి. సాయంత్రం ఈవినింగ్. అంటే ఈ గుడ్డోడు ఎంతమందికి నష్టం అయిపోయింది ఆ రోజు ఆలోచించాలి. ప్లీజ్, దేవుని వాక్యం ఆషామాషిగా తీసుకోకండి. దేవుని వాక్యం, నా దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఇప్పుడు ఊరు వెలుపలకు తీసుకెళ్ళాడు అంటే ప్రత్యేకంగా పిలిచాడు, చేయి పట్టుకున్నాడు, అభిషేకం ఉంది, దర్శనం ఉంది, పిలుపు ఉంది, వేరుబట్లు ఉన్నాయి, అంతా ప్రత్యేక అపోస్తుల్లో. ఏంట్రా నీకు కనబడుతుందంటే చెట్లు మనుషులుగా, మనుషులు చెట్లుగా కనబడుతున్నారు అన్నాడు. ఓ కర్మరా బాబు, ఈయన్ని ఎలా వదిలేస్తే నా సేవే నాశనం చేస్తాడు, నా పరిస్థితే. ఏమంటే ఈయన్ని వదిలేసి సాక్ష్యం చెప్పరా బాబు అని అంటే ఏం చెప్తాడు చెప్పండి? నేను ఒక రోజున పుట్టుగుడ్డివాడినండి, ప్రభు అయిన యేసుక్రీస్తు దయ వల్ల నాకు చూపు వచ్చిందండి, మీరంతా చెట్లుగా కనబడుతున్నారండి అని అన్నాడు అనుకోండి. ఈ సాక్ష్యం ఎలా ఉంటుంది చెప్పండి? ఈ సాక్ష్యం సంతకల్లా. తమ్ముడు లే, గిద్యోను వైలే, ఖడ్గాలు పట్టండి. దేవుని పిల్లలారా, ఈరోజు నేను మరోసారి చెప్తున్నాను, బిలాము గాడిదలుగా మనం మారకపోతే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఆటలాడుకుంటారు నీ జీవితంతో. ఎస్, బిలాము గాడిదలుగా మార్చబడాలి. ఆ రోజున బిలాము గాడిదకు నోరిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నిన్న తమ్ముడు ఎవరు, మన దేవరాజు ఎంత అద్భుతమైన వాక్యం చెప్పాడు. వాళ్ళకు గుర్తింపు ఉండదు, అద్భుతమైన వాక్యం చెప్పాడు దేవరాజు. మీరు ఎవరైనా కావాల్సి ఉంటే దేవరాజుని పిలిపించుకుని మంచి వర్తమానాలు చెప్పించుకోండి మీ సంఘాలకి. 2 రోజులు లైవ్ చూశాను. దైవ చిత్తానుకూలంగా వెళ్తుంది. ఏం చెప్తాడు ఇప్పుడు? పిలుపు ఉందా? ఉంది. ప్రత్యేక జీవితం ఉందా? ఉంది. ఈశ్వరవే తీసుకెళ్ళండి నన్ను. దర్శనం ఉందా? ఉంది. అభిషేకం ఉందా? అభిషేకం ఉంది. మరి చెప్పు, సువార్త చేసే సువార్త. కట్టే మందిరాలు, పెద్ద మందిరాలు కట్టాయి.
ప్రభు నో, ఇటువంటి వాడు ప్రమాదం, ఇటువంటి వాడు నా సేవకు ప్రమాదం అని మరలా తిరిగి మరలా అంటే మరలా అనే మాట ఎంత డెప్త్లోదంటే మరలా నా దేవుని బిడ్డలారా, మరలా అనేది సేవకులారా దయచేసి యేసుక్రీస్తు ప్రభు వాడు సంపూర్ణంగా వెళ్ళే వరకు ఆయన తీవ్రమైనటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు. స్తోత్రం. మరలా అనే 3 అక్షరాలు అంతేనండి రవి. అంతటా ఆయన మరలంటే ఊరుకోడు. ఒక వ్యక్తి ఏదో విధంగా సాక్ష్యం చెప్పేస్తే ఊరుకోడు. ఒక వ్యక్తి ఎలాగోలా సువార్త చెప్పేస్తే ఊరుకోడు. ఒక వ్యక్తి ఎలాలో సంఘాలు కట్టేస్తే ఊరుకోడు. ఒక వ్యక్తి ఎలాలో బోధించేస్తే ఊరుకోడు. ఒక వ్యక్తి ఏదో చెప్పేస్తే నా ప్రభు ఊరుకోడు. మరలా ఆయన అనుకునే వరకు ఒక దైవ సేవకుని విడిచిపెట్టడు. స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా ఎలాగోలా బోధించేసేవాడినే. ఎస్, మరలా దేవుడు పట్టెరే, నువ్వు ఉన్నతంగా చెప్పాలి, నేను అనుకున్నట్టుగా చెప్పాలి, నా తత్వాన్ని బోధించగలగాలి, నా చిత్తాన్ని పట్టుకోవాలి. నేను ఇక్కడ లేను, వాక్యమే ఉంది, వాక్యంలో నా హృదయ తలంపులన్నీ ఉన్నాయి. వాక్యాన్ని బోధించడం కాదురా, వాక్యంలో ఉన్న నా తలంపు బోధించరా అన్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంతే. వెంటనే మరలా ఏం జరిగింది చెప్పండి? తన చేతులు కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూసి కుదర్చబడి సమస్తము. అంటే ఒక సేవకుడు తేరి చూడాలంటే తేటైన చూపు రావాలి. తేట చూపు లేని, తేట సందేశం లేని, తేట వర్తమానం లేని తేటగా చూశాడట. కుదర్చబడ్డాడు. ఈ రోజున కుదర్చబడ్డానికి ఒప్పుకోవట్లేదు. ఎదుటోడిని మాత్రం కుదిర్చేస్తున్నారు ఈ చూపుతోటి. కుదర్చబడ్డాడు గుడ్డివాడు, కుదర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఇది గుడ్డివాడి గురించి చెప్పే సందేశం కాదు, గుడ్డి సేవకుల కోసం చెప్పే సందేశం. ఆ 12 మంది కోసం చెప్పే సందేశం. వాళ్ళట కుదర్చబడ్డారట. అసలు కుదర్చబడ్డానికి ఒప్పుకోవట్లేదు. ఈ సూప్ సాల్లే, ఏదోటి జరుగుతుంది కదా. ఏదోటి జరిగితే ప్రభు పనికి ఎంత నష్టం తమ్ముడి, ఎంత నష్టం. ఒకవేళ నీకు ఆనందంగా ఉండొచ్చు, పోన్లే గుడ్డి కంటే మెల్లే నయం, అద్భుతంగా జరిగిపోతుందిలే జీవితం అనుకుంటే, అవమానించబడేది, నష్టపోయేది దేవుడు. నీకేం కాదు. నువ్వు గుడ్డోడు కనుక సగం సూపు వచ్చింది, నీకు ఏదోటి పడతా ఉంటుంది తైలం, ఏదో తైలం పడుతుంది, నీ లైఫ్ వెళ్ళిపోద్ది. శుభ్రంగా రాళ్ళు సంపాదిస్తావు, రాళ్ళు వెనకేస్తావు. కానీ నష్టపోయేది ఎవరు? దేవుని పని సంఘం. అందుకనే దేవుడు ఒప్పుకోలేదండి. మరలా అనే మాట చాలా తీవ్రమైందండి. మరలా అనే మాట చాలా బలమైందండి. మరలా అనే మాట ఆయన గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆ భారాన్ని తెలియజేస్తుంది. నో, వీడు ఇలా ఉండడం మంచిది కాదు, ఎలాగైనా వీడు కుదర్చబడాలి. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వీళ్ళంట గుర్తుపట్టలేకపోయారంట ఎవరినే? జరా యేసుప్రభు. వెంటనే మరలా చేతులుంచి కుదిరిచ్చాడు. ఇప్పుడు తేటగా చూస్తున్నాడట. స్తోత్రం. ముందు మినిస్ట్రీకి ఈ మినిస్ట్రీకి తేడా ఉంటుందా ఉండదా? ఇప్పుడు చెట్ల దగ్గరికి తీసుకెళ్ళాడండి. ఏం చెప్తాడు చెప్పండి? ప్రభు అంటాడు, బాబు కుదర్చబడ్డావు కదా, వీళ్ళెవరో అంటే టగటగా సిస్టర్ గారు, బెదర్ గారు, ఈయన చెప్పేస్తాడు కదా. ఇప్పుడు చెట్ల దగ్గరికి తీసుకెళ్ళాడు. చెప్తే ఇది యాప్ చెట్టు, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు చెప్పేస్తాడు. కుదర్చబడ్డాడు గనక. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున కుదర్చబడని, తేట చూపు లేని, తేట అనుభవం లేనటువంటి సేవ పెచ్చు మిరిపోయింది. జాగ్రత్త. అందువల్ల నువ్వు నష్టపోవు, దేవుని చిత్తం నష్టపోద్ది. అటువంటి గొప్ప దైవ సేవ వెస్లీ చెయ్యాలంటే దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ రాయబడింది. వెంటనే తేట పరిచాడట, కుదిర్చాడట. ఇప్పుడు వెళ్ళు ఊర్లోకి కూడా వెళ్ళొద్దు అన్నాడు. తెలుసా మీకు? అక్కడ రాయబడింది, ఊర్లోకి వెళ్ళొద్దు అన్నాడు. నాన్న జాగ్రత్తగా బతుకు వెళ్ళి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊర్లోకి వెళ్తే ఏమవుతుంది? ఊరంతా ఎక్కేద్దాం మళ్ళా. ఇంకా దేవుడు తేట పరిచింది ఎందుకు? ఆయన సిద్ధపరిచింది ఎందుకు? ఊరెక్కేద్దాం మళ్ళా. ఊరెక్కేద్దాం మళ్ళీ మామూలు. అందుకని ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, మనం ఆరాధించు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవక్త కాదు, ప్రభు అయిన యేసు. స్తోత్రం.
మన అపరాధముల నిమిత్తమై ఆయన కల్వరిగిరిలో ప్రాణాన్ని పెట్టిన ప్రభు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, పాపమును చెండాడినవాడు, మరణము లేనివాడుగా సజీవుడై మృత్యుంజయుడై సమాధిని గెలిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన. స్తోత్రం. అరే, యేసుని యేసుగా కూడా చెప్పలేని నీవు పునరుద్ధానాన్ని గురించి చెప్పేస్తావా? ఎక్కడ రమ్మదు? అందుకని ఈ గుడ్డోడిని తీసుకొచ్చాడు ప్రభు, ఈ గుడ్డివాడు. అందుకే దేవుని బిడ్డలారా, నేను మరోసారి ముగింపు మాటగా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ముగింపు మాటగా నేను చెప్తున్న మాట ఏమిటంటే, క్రీస్తుని గురించి కాదు మనం తెలుసుకోవాల్సింది, యేసుని గురించి కాదు తెలుసుకోవాల్సింది, యేసు యొక్క తత్వాన్ని గురించి, ఆయన నేచర్, ఆయనకు ఉండేటువంటి స్వభావాన్ని గురించి మీరు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా పరములో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. మనము మన పరిచయలు కూడా నిలబెట్టగలుగుతాం, లేకపోతే వాళ్ళనే ఉంటుంది. ఇంతకీ వాళ్ళిద్దరూ నా దేవుని బిడ్డలారా ఊరిలోకి వెళ్ళారు. ఊరిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక రొట్టె విరిచాడు, గదిలోకి వెళ్ళాడు, గదిలో అద్భుతం చేశాడు, గుర్తుపట్టారు. ఎస్, దారిలో గుర్తుపట్టలేదు కానీ గదిలో గుర్తుపట్టారు. వెంటనే ఆయన మాయమైపోయాడు. అప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, మనం ఇందాక దారిలో నడుస్తున్నప్పుడు మన హృదయాలు మండుచూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుతో నడుస్తున్నప్పుడు, ప్రభు మాట వింటున్నప్పుడు తప్పకుండా సత్యము తెలుసుంటే, ప్రభువుగా దేవుని చిత్తము, దేవుని స్వభావము మనకు తెలుసుంటే మన హృదయాలు ఆలోచనలోకి వెళ్తాయి. లేకపోతే మాకు తెలిసిలే ఎందాక నుంచి చెబుతున్నాం, అదే అమ్మాయి దారి. కనుక ఈ రోజున ఇక్కడ చేరినటువంటి దేవుని బిడ్డ, అమ్మాయి దారి కాదు, ప్రభు విరిచినటువంటి రొట్టె అనుభవంలోకి మనం వెళ్దుముగాక. ఆమేన్. హల్లెలూయా. అమ్మాయి దారిలో యేసయ్యను గుర్తుపట్టలేదు. ఈ రోజున యేసుతో నడుస్తున్నారట వాళ్ళు, ప్రభువుతో నడిచారు, ప్రభువుతో మాట్లాడుతున్నారు, ప్రభువుతో సహవాసం. మాట చూడండి, నడక సహవాసం. మాట ఉంది, నడక ఉంది, సహవాసం ఉంది, కానీ ఎవరిని గుర్తుపట్టలే. ఇంకెందుకు ఈ మాట, ఇంకెందుకు ఈ సహవాసం, ఇంకెందుకు ఈ ప్రత్యక్షత? అందుకే ఇక్కడ చేరినటువంటి దేవుని బిడ్డ, ఎమ్మయి మార్గంలో కాదు, ఎమ్మయి మార్గం తర్వాత వెళ్ళిన గదిలో ఉన్న ఆ అభిషేకం దాకా మనం వెళ్ళుదుముగాక. ఆమేన్. ఆ గదిలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత గుర్తుపట్టి, యేసీన మన ప్రభు. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? అయ్యగారు ఏం చేశారు? ఈ గదిలో ఉన్న వాళ్ళందరూ కలిసి దేని కొరకైతే భయపడ్డారో ఆ భయాన్ని పోగొట్టుకుని ఇప్పుడు తెగించి యెరూషలేము వెళ్తే చంపేస్తారు, ఇప్పుడు ప్రాణాలు తెగించడానికైనా, ప్రాణాలు ఇవ్వడానికైనా తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోయారు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము వెళ్ళారు. స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు దాక్కున్నవారు, అప్పటి వరకు దాగి ఉన్నవారు, అప్పటి వరకు భయపడిన వారు, అప్పటి వరకు ఎప్పుడైతే ప్రభు పునరుద్ధానం వారికి తెలిసిందో, ప్రభు పునరుద్ధానం కలిగినటువంటి వీరు యెరూషలేము వెళ్ళారు. స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం కూడా పునరుద్ధానాన్ని గురించిన పరిపూర్ణ సందేశం తెలిస్తేనే కానీ ఆ నూతన యెరూషలేముకి మనం చేరుకోలేము. కనుక ఆ నూతన యెరూషలేము మన కొరకు సిద్ధపరచబడింది. దాన్ని గురించి తెలుసుకుంటేనే తప్ప మనం అక్కడికి చేరుకోలేము. అటువంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. దాని కొరకే మరి దైవ సేవకులు పిల్లోడిని చదివించి, వెస్లీని చదివించి ఇలాంటివన్నీ నేర్చుకుని ఇండియాలోని టాప్ కాలేజ్, దానిలో చదవాలంటే ఇందా చెప్పాను కదా 6-7 లక్షలు అవుతుందండి. అయినప్పటికీ భరించి ప్రార్థించి ఆ బిడ్డను దేవుడు సిద్ధపరిచాడు. సో సేవకులందరూ కలిసి ఆ బిడ్డ మీద చెయ్యి వేసి ప్రార్థన చేసి ఓ సంపూర్ణ సేవకుడిగా దేవునికి అప్పగించుకుందుముగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మాట్లాడారు, దివ్యమైన వర్తమానం మనం విన్న ప్రతి మాట కూడా మన హృదయములో పడి, ఈ కడవర దినాలలో, అంత్య దినాలలో, ఈ అపాయకరమైన రోజుల్లో ఉన్న మనమందరము కూడా ఆయన సన్నిధానములో చేరి మనలో ఉన్న ప్రతి విధమైన గురుడుతనాన్ని యేసు నామములో లయమైపోవును గాకని ఈ రాత్రికాల సమయంలో తన దాసులు నిలబెట్టుకుని మాట్లాడిన విధానాన్ని బట్టి అందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. యేసు ప్రభువానికి స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ప్రేమగల తండ్రి, కృపగల మా యేసు ప్రభువా,
మరొకసారి ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ప్రభువా మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. ఇంతవరకు ప్రభువా నీ దాసులను ప్రభువా మరి నిలబెట్టుకుని మాతో మాట్లాడారు. దివ్యమైన మాటలు మేము విన్నాం ప్రభువా. విన్న ప్రతి మాట కూడా మా హృదయంలో పడి ఈ కడవరి దినాలలో, అంచె దినాలలో మేము ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ సువార్తను ప్రకటించాలో, అనేకమైన ఆత్మలను ఎలాగ రక్షించబడాలో నీ దాసులో నుండి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఈ రోజు నాయన ప్రభా నీ దాసులు మరి అజ్రాయి గారు యొక్క కుమారుడు ప్రభా, అయా వెస్లీ గారిని ప్రభా, అయా దైవ సేవకులతో అభిషేక్తులైన దైవ సేవకుల ప్రార్థనలతో అప్పుడైన ప్రభా సేవకు సమర్పిస్తూ ఉండగా నీ సన్నిధి నీ కృప తోడుగా ఉంచండి. కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దైవ సేవకులను ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తూ నీ సన్నిధి నీ కృప తోడుగా ఉంచమని యేసు నామమున ఈ మనవులు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే మరి కుమారుణ్ణి అభిషేకించడానికి దైవ సేవకులు మరి పెద్ద పెద్ద దైవ సేవకులు ఉన్నారు, అభిషేకులైన దైవ సేవకులు. మరి వారిని వేదికపైకి రావాలని వారు కోరుచు ఉన్నారు. మరి దైవ సేవకులు ఇక్కడ కింద నిలబడతారు. అనే గారు, లాదర్ గారు, అలాగే దానిలయ్య గారు, మానిలయ్య గారు, రండి గారు, పెద్దవారు పేర్లు తెలియదు, రండి. నవోహయ్య గారు, అందరూ సేవకులే. మీరందరూ కూడా ఎదురుకొస్తే మరి బాబుని ప్రార్థన చేసి కొంచెం వెనక్కున్నానమ్మా, కొంచెం వెనక్కున్నాను. ఈ బిడ్డ మంచి సేవ కొరకై, దైవ అభిషేకం కొరకై బైబిల్లో 3 రకాలైన అభిషేకాలు ఉన్నాయి. మొదటిది తైలాభిషేకం, రెండవది రక్తాభిషేకం, మూడవది ఆత్మాభిషేకం. ఇవన్నీ కలిసి దేవుడే ఈ బిడ్డ మీద, ఈ సేవకులందరి ప్రార్థనా ఫలం ఈ బిడ్డలో తప్పకుండా వెస్లీలో మరి దైవ కార్యం జరిగించున్నట్లు ఈ సేవకులందరి ప్రార్థన ద్వారా దేవుని కార్యం జరగాలి. స్తోత్రం, హల్లెలూయా. సహజంగా పాత నిబంధన అయితే ఒక సేవకుని అభిషేకం, ఇప్పుడు అది లేదు. చాలామంది అదే అనుకుంటున్నారు. నో, క్రొత్త నిబంధనలో ఒక పాస్టర్ గారి అభిషేకం ఇంకో పాస్టర్ గారి మీద పనిచేయదు. ఆత్మీయ తండ్రి అభిషేకం ఆత్మీయ కుమారుడి మీద లేదు, అందరి మీద పరిశుద్ధాత్ముడే పనిచేస్తాడు. అటువంటి ఆ గొప్ప అభిషేకం మరి వెస్లీ మీద దేవుడు అనుగ్రహించినట్లు మరి తల్లిదండ్రులు కన్నారు, పెంచారు, భక్తిలో పెంచారు, పరిశుద్ధతలో పెంచారు. అంతేకాదు గుండె నిండా ఒక భారంతో పెంచారు. తల్లిదండ్రులు పెంచిన ఆ భారం తప్పకుండా ఆ బిడ్డ ద్వారా ప్రత్యక్షం కావాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ బిడ్డను అభిషేకించి గొప్ప దైవ సేవకునిగా వాడుకోవాలి. దేవుడు తప్పకుండా ఈ ప్రాంతమంతా ఈ బిడ్డను వాడుకోవాలి, ఈ తెలుగు రాష్ట్రాల్లో వాడుకోవాలి. అవసరమైతే ప్రపంచానికి పనికొచ్చే ఒక దైవ సేవకుడిగా ఈ బిడ్డను దేవుడు సిద్ధపరిచి వాడుకోవాలి. అటువంటి అభిషేకం బిడ్డకు దేవుడు అనుగ్రహించున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ స్తుతి స్తోత్రాల మధ్య ఈ కార్యము జరిగించబడినట్లుగా ఓ హల్లెలూయా, స్తోత్రం, థాంక్యూ జీసస్, హల్లెలూయా, ఓ రీషమందర కిబాలబ, హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా, గొప్ప దేవా, బలమైన దేవానికి స్తోత్రములు. అయా, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం, నీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా, తల్లి గర్భములో ఉన్నప్పుడే
నాయన ముందుగానే ప్రతిష్ఠించావు. భౌతికంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగించాలి గనుక పరిశుద్ధాత్ముడా నీ కార్యము బిడ్డ పట్ల జరిగించుచున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా ఈ బిడ్డను అభిషేకించారు, ఆత్మతో అభిషేకిస్తున్నారు. నీ బలమైన కార్యాలు ఈ బిడ్డలో ప్రత్యక్షం అవ్వాలి. అభిషేకపు ప్రత్యక్షత ఈ బిడ్డలో కనబడాలి. అతడు నిలబడిన చోట మీ చిత్తము ప్రత్యక్షం కావాలి ప్రభువా. అయ్యా, మీరేదైతే తలచారో అది బిడ్డలో నుండి కనపడాలి నాయన. మీ తలంపులు ప్రత్యక్షం చేయగలిగే బిడ్డగా ఉంచండి నాయన. మీ చిత్తము చూపించగలిగే వాడిగా ఉంచండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి నాయన, తనకి ఇవ్వబడిన వాక్య జ్ఞానము చేత అనేక మందిని ప్రభువా సిలువ చెంతకు చేర్చే ఆ కృప దయచేయండి నాయన. తన మాటల ద్వారా ప్రభువా నాయన మీ గొప్ప కార్యం విడుదల చెందాలి ప్రభువా. ఆయన మాటల్లో నీ శక్తి విడుదలవ్వాలి. ఆయన మాటల్లో ప్రభువా నీ ప్రణాళిక విడుదలవ్వాలి. అటువంటి కృప దయచేయండి, సహాయం చేయండి, అభిషేకించండి. ఓ రీబా షకాల తురాబా, ఓ హల్లెలూయా హల్లెలూయా, ఓ రికమందర శిబాల బాబా 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 బాబా, ఓ రికమందర బషల తురాబా బాబా బాబా. ఓ దేవా మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లిస్తున్నాం. నీ బలమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ గొప్ప నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. థాంక్ యూ జీసస్. ఓ అపవాది, ఓ క్రైస్తవ్యంలో సంఘాలలో వంకరి త్రావలను ఏర్పరిచాడు. వాటన్నిటినీ విరచగలిగే శక్తి నేను నీకు ఇచ్చాను కుమారుడా. స్తోత్రం. ఓ హల్లెలూయా. ప్రతి వంకరి త్రావ సరళమగును గాక. రిబా షలా తురాబాల సందరబా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా హల్లెలూయా. దైవజనులు సువార్త రాజు గారు మొదటి ప్రార్థన చేస్తారు. ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ బిడ్డ దాని వేసలేని ప్రభువా, మేమందరూ అభిషేకించిన కృపనిచ్చినందుకు స్తోత్రాలు. మీ నామంలో బిడ్డను అభిషేకించినందుకు స్తోత్రము నాయన. మీ దాసులు ప్రభువా తండ్రి వెల్లడిపరిచిన ప్రకారంగా, మీ దాసులు నోడొచ్చిన మాట ప్రకారముగా రాష్ట్రాలు కదిలించే అభిషేకం యేసు నామములో వచ్చునుగాక. దేశాలు కదిలించే అభిషేకం జాన్వేసులకి విరిచుదురుగాక. ఇచ్చినందుకే స్తోత్రం. కృప చూపి కార్యము జరిగించినందుకే, మీరు అభిషేకించినందుకే యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన దాసుడను యవనస్తుడైనటువంటి దేవుని సేవకుడను అభిషేకించుచుండగా రెండు చేతుల పైకి చాపి స్తోత్రం చెప్పుదాము. హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, మీ ద్రాక్ష తోటలో పనివాడిగా నీ దాసుడను వెన్నుకొనండి నాయనా. దేవా, మీ ఆత్మాభిషేకము దిగి వచ్చి బాబు జాన్ వెస్లీని మీరు దీవించినందుకు స్తోత్రము నాయనా. ఈ వెస్లీ పట్ల మీ గొప్ప కనికరము చూపండి. తల్లి తండ్రి ప్రార్థనాత్మ ద్వారా పెంచిన కుమారుడు నాయన, యవన కాలములో చిన్న వయసులోనే మీ పిలుపును అంగీకరించిన ఆయన ఉన్నతమైన వాక్యమును నేర్చుకొని దేవదేవుడిగా ఈ స్థలములో మోకాళ్ళు వచ్చిన ఈ బిడ్డ మీద పరలోకములో నుండి మీ పరిశుద్ధ అగ్ని 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 అభిషేకముని బిడ్డకు దయచేయండి ప్రభువా. తండ్రిని మించిన సేవ, తండ్రిని మించినటువంటి అద్భుతమైనటువంటి ఈ తోటలో పని చేయడానికి దేవా మీ సన్నిధానములో అనేకులను నిదానమైన త్రోవలో నడిపించే పరిశుద్ధాత్మ రెట్టింపు ఆత్మ నీ కుమారుడికి మీరు దయచేయండి ప్రభువా. సహాయం చేయండి. యవనస్తుడినైనా ఇటువంటి ఎవరి బిడ్డలు మీకు కావాలి ప్రభువా. దేవా మీకు స్తోత్రములు. మీ సేవలో సువార్తలో కష్టపడినైనా ఈ బాబును మీ సేవ కొరకు ఎంతవరకు పెంచి మీ చేతులకు అప్పగించుచున్న ఈ తల్లి తండ్రిని దీవించండి ప్రభువా. పరలోకములో నుండి మీ గాయపడిన హస్తము ఈ బిడ్డ మీద ఉంచినందుకు స్తోత్రములు తండ్రి. నూతన అభిషేకం, నూతన ఆత్మ, నూతన మార్గం, నూతన వాక్యాభిషేకము ఈ కడవరి దినాలలో పరిశుద్ధాత్మ అభిషేకము అపోస్తుల బాధలనైనా స్థిరపడడానికి మీరు కృప చూపండి. నీ భక్తులలో నుండి మీరు ఈ బిడ్డను అభిషేకించండి. యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి మీ సేవకుడును మీ చేతులకు అప్పగించుచున్నాము తండ్రి. మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి నీకు స్తోత్రములు. తల్లి గర్భములో పడకమునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని, ఓ దేవా మీ వాక్కును జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ బిడ్డ ద్వారా గొప్ప కార్యములు మీరు చేయబోతున్నారు నాయన. తనకివ్వబడిన కృప అనేక సంఘములకు వెలుగుగా మార్చబడును గాక.
అయ్యా, ఈ నవీన యుగంలో సరళమైన మార్గములు వంకరగా మారిపోయాయి. వాటిని సరళము చేసే బాధ్యతను నేను నీకు ఇచ్చాను అని మీరు చెప్తున్నా మీ గొప్ప అభిషేకం కొరకై స్తోత్రము, మీ వాగ్దానము కొరకు స్తోత్రము. అయ్యా, నీకు వందనాలు స్వామి. నీ బిడ్డను మీరు వాడుకోబోతున్నారు ప్రభువా. సత్యము ఈ ప్రాంతమంతా ప్రకాశించాలి నాయనా. అయ్యా, సత్య సరళ మార్గములు నీ కుమారుడి ద్వారా స్థాపించబడాలి నాయనా. అటువంటి కృప మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, కష్టపడి పెంచి చదివించిన తల్లిదండ్రుల యొక్క ఆ శ్రమ ప్రయోజనకరంగా మార్చి మహిమ పొందుమని, ఈ అభిషేకము తరతరములకు ఉంచమని అభిషక్తులైన దైవజనుల ఓ తండ్రి నాయన వారి ప్రార్థన, నాయన వారి ఫలము ఈ బిడ్డ మీద నిత్యము పని చేయనట్లుగా మీరే సహాయము చేయమని ఇది మొదలుకొని సంపూర్ణ సేవకుడిగా ప్రకటిస్తున్నాను తండ్రి. యేసు నామములో సంపూర్ణ సేవకుడిగా తన కార్యాన్ని మీరు జరిగించుదురుగాక. ఒక పరిపూర్ణమైన హక్కు, అధికారము మీరు ఇచ్చుదురుగాక. మీరే సహాయం చేయండి. బాప్తిసములు ఇచ్చుటకు, బల్లను పంచుటకు, నాయనా సంపూర్ణమైన పరిచయం సంఘములు కట్టుటకు మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి, సమాధానము, ఆశీర్వాదము ఒక సంపూర్ణ సేవకుడిగా రూపుదిద్దుకున్న దైవజనుడు వెస్లీ గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యకును, వారి అభిషేకంలో పాలు పొందిన దైవ సేవకులకును, వారి పరిచర్యలకును, వారి కుటుంబాలకును, సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలము తోడయుండి నిరంతరము నడిపించునుగాక.